ఈస్టర్ ఆరాధన అనగా క్రీస్తు పునరుద్ధానం అన్నమాట. క్రీస్తు పునరుద్ధానం అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడి ఆయన మరణించి సమాధి చేయబడి తర్వాత తిరిగి లేచినటువంటి గొప్ప దినం ఈరోజు. అంటే తిరిగి లేచినటువంటి దినం అంటే మనం గమనించినట్లయితే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధులను అలంకరిస్తూ ఉంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గమనించినట్లయితే క్రైస్తవ సమాధుల తోటలన్నీ కూడా అలంకరించబడతాయి. మరి అదెందుకో తెలియదు కానీ అలంకరించుకుంటారు. అంటే ఎంత బాగా అలంకరిస్తారంటే వాళ్ళు సమాధుల్లో ఉన్న వాళ్ళు బ్రతికున్నప్పుడు ఎంత బాగా చూసుకుంటారో లేదో కానీ తెలియదు కానీ వారు సమాధులు మాత్రం అంత బాగా చూసుకుంటారు. అబ్బో ఎప్పుడు కడగని వాళ్ళు పోయి బకెట్లు నిలుపుతో కడుగుతారు. చక్కగా పూలు అలంకరిస్తారు. చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి తినుబండారాలన్నీ కూడా వాళ్ళకి ఏమి ఇష్టమో గారెలు ఇష్టమో బోర్లు ఇష్టమో లేకపోతే కొంతమందికి అన్నీ ఏది ఇష్టమైతే అది ఏం చేస్తారట ఇచ్చేస్తారు. కొంతమంది బట్టలు పెడుతుంటారు. ఇక రకరకాల వారు దోచినట్టుగా. అంటే ఈ ప్రియులను గమనించండి. అంటే ఈ సమాధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమిట్రా అంటే సమాధి లోపల కుళ్ళిన శవము, కుళ్ళిన ఎముకలు, తర్వాత ఏమిటి ఆ పైన ఉన్నటువంటి గోడ కొట్టిన సున్నంలాగా లేకపోతే సమాధులు కొట్టినటువంటి సున్నం తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. అంటే దాంట్లో జీవం లేదు. ఈరోజు గమనించండి ప్రియులారా, చాలా సమాధులు ఉన్నాయి ప్రపంచంలో. విలువైన సమాధులు ఉన్నాయి. విలువైనటువంటి చాలా గొప్ప భూముల్లో ఈ సమాధులను కట్టారు. స్థలాలను బట్టి లేకపోతే ప్రాంతాలను బట్టి లేకపోతే మనుష్యులను బట్టి దానికి విలువ ఉంటుంది, దానికి రేటు ఉంటుంది. అంతేకాదు కానీ విస్తారమైనటువంటి ప్లేసుల్లో కూడా ఎకరాల్లో సమాధుల్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏది ఒక్క మనిషి కోసం ఎకరం సమాధి ఇట్లాగా. సరే, వారు గొప్పదనాన్ని బట్టి వారు కట్టుకున్నారు. అయితే ఇవన్నీ కూడా ఏమిటంటే మూసివేయబడినవే, ఇవన్నీ కూడా బంధించబడినవే లేకపోతే కప్పివేయబడ్డవే. అయితే పేరుగాంచిన వారు సమాధులు ఉన్నాయి కానీ తెరవబడలేదు. ఎందుకనంటే మూయబడ్డాయి. మన ఇండియాలో కూడా ఒక పెద్ద సమాధి ఉంది. ఏమిటా సమాధి అంటే అది ప్రపంచ వింతల్లో కూడా ఒక వింత, తాజ్ మహల్ కదా. తాజ్ మహల్ అదేమిటంటే సమాధి. అయితే ప్రియులు గమనించండి, ఆ రాజు తన ప్రేమకు చిహ్నంగా తన భార్యకు గుర్తుగా, ఆ భార్య మరణిస్తే ఆ భార్యని గుర్తుగా ఏం చేశాడు, సమాధిని కట్టించాడు. ఆ సమాధి పేరే ఏంటి చెప్పండి, తాజ్ మహల్. మనము ప్రపంచ వింతల్లో ఒకనొక వింతగా చూసుకునేటువంటిది ఏంట్రా అంటే సమాధి. అయితే ప్రియులారా గమనించండి, ఈ సమాధిని ఏం చేస్తున్నారట, ప్రేమకు గుర్తుగా. ఏమిటి? ప్రేమకు గుర్తుగా చాలామంది ఏం చేస్తుంటారు, ఈ తాజ్మహల్ని గుర్తుగా పెట్టుకొని ఉంటారు. అయితే గమనించండి, ఈ సమాధి కూడా ప్రపంచ వింతల్లో ఒక వింత అయినటువంటి ఈ సమాధి ఏందంటే మూయవేయబడింది. అంటే ఆలోచించండి ప్రియులారా, ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము అనేకమైనటువంటి సమాధులు ఉన్నాయి కానీ
ఇవన్నీ కూడా మూయబడ్డ సమాధులు. అయితే ఒకానొక సమాధి మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా తెరవబడే ఉంది. ఎవరు చెప్పండి? ఏదో సమాధి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి. ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, అందరి సమాధులు మూయబడ్డ ఉన్నాయి. అయితే ఇది ఈయన మాత్రము ప్రపంచ చరిత్రలో ఈయన సమాధి మాత్రం తెరవబడ్డది. ఎందుకురా అంటే ఈయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మనము కూడా ఎంతోమంది ఉన్నారు, గొప్పవారు, ప్రముఖులు మరణించారు, సమాధి చేయబడుతున్నారు, తిరిగి లెగవల అందులోనే ఉన్నారు. ఈయన మాత్రం ఏం చేశాడంటే తిరిగి లేచాడు. అది గొప్ప. అంటే ఎందుకు ఈయన మాత్రం ఎందుకు లేకవలసి అంటే ఈయన ఎవరు చెప్పండి? మరణమును జయించిన వ్యక్తి. మరణాన్ని జయించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఈయన. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. అందుకే ఆయన ఏమన్నాడంటే నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. ఈయన ఎవరు చెప్పండి? సజీవుడు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈయన సజీవుడు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. యేసుక్రీస్తు ఫోటో అనేది ఒక రూపం చూడంగానే దానికి సాంబ్రాణి వెలిగించటము, కొవ్వొత్తులు వెలిగించటము, లేకపోతే మరొకటి వెలిగించడము, లేకపోతే కొంతమంది టెంకాయలు కొట్టడము, లేకపోతే కొంతమంది పూలదండలు వేయటము, ఆరాధించటము, ఇట్లా చేస్తూ ఉంటారు. ప్రియులరా, పూలదండలు ఎవరు ఏ పటానికి వేస్తారండి? సాంబ్రాణి ఏ పటం దగ్గర పెడతారండి? కొవ్వొత్తులు ఏ పటం దగ్గర పెడతారండి అంటే సమాధానం లేదు. ప్రియులను గమనించండి. ఒక ఆయన ఉన్నాడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ప్రొఫెసర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక యేసు ప్రభు పటం లాంటిది ఒకటి ఉంది. ఆ పటానికి పూలదండ వేసింది. ఆ పక్కనే ఆ ఇంటికి వెళ్ళినటువంటి యజమాని ఫోటో కూడా ఉంది. అక్కడ కూర్చున్నటువంటి ప్రొఫెసర్ ఆ ఫోటో చూడగానే ఆశ్చర్యం వేసి అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమానితో అడిగాడు, ఏమండి ఈ ఫోటోకు దండ ఎందుకు వేశారండి అన్నాడు. అంటే సమాధానం లేదు. సరే, పక్కన్నటువంటి ఆ ఫోటో ఎవరిది? మీదేనా? అవును, నాదే. మీ ఫోటోకి ఎందుకు దండ వేయలేదండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అదేమిటండి, నేను బ్రతికున్నాను కదా, నేను బ్రతికున్నాను కాబట్టి నాకు దండ ఎలాగేస్తారు? నేను బ్రతికున్నాను కదా, మీ కళ్ళ ముందు ఉన్నాను కదా, బ్రతికున్న వాడిని కాబట్టి నాకు దండ వేయరు. మరి ఆ ఫోటోకి ఎందుకు వేశారండి దండ? ఆ ఫోటోకి ఎందుకు వేశాడండి? దేవుడండి. దేవుడైతే దండ వేస్తారా? ప్రియులది గమనించండి. విచిత్రమైనటువంటిది ఆలోచనలు, సాంప్రదాయాలు, కట్టుబాటలు. మరణించిన వాడికి ఏం చేస్తారు? పూలదండలు వేస్తారు. మరణించిన వాడికి స్టాచ్యూలు పెడతారు. మరణించిన వాడికి దండలు వేస్తారు. మరణించిన వాడికి సాంబ్రాణి వెలిగిస్తారు. మరణించిన వాడికి కొవ్వొత్తులు వెలిగిస్తారు. కానీ ఈయన ఎవరు అంటే సజీవుడు. సో ఒకవేళ ఆయన రూపాన్ని ఒక పటంగానో ఫోటోగానో పెట్టుకున్నావనుకో, నిజంగా బైబిల్ ప్రకారము దేవుడు చెప్పినట్టు కనుక మనం ఆచరించి మనం ఫాలో అయితే మనం దేని రూపమైనా మనం చేసుకోకూడదు. ఆకాశం కింద, సూర్యుడి కింద ఉన్నటువంటి ఈ భూమి మీద అయితే ఎవరైతే ఉన్నారో, ఈ 6 నెలల మీద ఎవరైనా సరే దేని రూపాన్ని చేసుకోకూడదు, దేని ఆకారాన్ని ఆరాధించకూడదు. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు సత్యముతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు పూలదండలతోనూ కొవ్వొత్తులతోనూ టెంకాయలతోనూ ఆరాధించడంగా.
ప్రియులను గమనించండి. అయితే ఈయన యేసుక్రీస్తు అనేటువంటి ఆ ఫోటో చూసి ఆ మాట అన్నాడు. కాబట్టి ఆయన అన్నాడు, అయ్యా తప్పైపోయింది అన్నాడు. అంటే ఏంటి అంటే ఈయన సజీవుడు గనక నువ్వు ఆయనకి దండ వేయడానికి వీల్లేదు. సజీవుడు కనుక దండ వేయటానికి వీల్లేదు. దండ ఎప్పుడు వేస్తావు? చనిపోయిన వ్యక్తికే దండ వేయాలి. ఇప్పుడు ఈయన ఎవరు? సజీవుడు. నేను చనిపోయా, అయితే తిరిగి లేచాను, నేను యుగ యుగములు సజీవుడు. అందుకే ఈ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు గమనించినా ప్రస్తావించిన చరిత్రని ఈయన ఎవరు? చరిత్రకారులు ఎవరు కాస్త ప్రస్తావించినా, ఈరోజు డేట్ చెప్పాలన్నా లేకపోతే మనం చరిత్రని తెలుసుకోవాలన్నా ఏం చేస్తాం? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటుంటాం. ఎందుకనంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఎందుకు అంటామంటే ఈయనెవరు? శక పురుషుడు, యుగ పురుషుడు. అంతేకాదు కానీ జయశీలుడు, విజయశీలుడు, విజయాన్ని పొందుకున్న వ్యక్తి, జయాన్ని పొందుకున్న వ్యక్తి. అంతేకాదు కానీ మరణాన్ని గెలిచిన వ్యక్తి. ఎంతోమంది ఉన్నారు, మరణించారు, మరణాన్ని ఆపలేకపోయారు, మరణాన్ని జయించలేకపోయారు. ఈయనని మరణము ఏం చేసింది? ఆయన ముందు ఓడిపోయింది. ఆ రోజు ఆ సమాధిలో దగ్గర మరణం అంట నవ్వుతూ ఉందంట. మరణం నవ్వుతుంది. 12 గంటలైంది, 12 గంటలయ్యింది, రాత్రి 12 గంటలు అయిపోయింది. అప్పుడు 12 గంటలకు అది ఏం చేస్తుంది? ఆ బయట ఉండి పక్క నవ్వుతుందంట. నవ్వుతూ ఉంది. ఓ నజరేయుడనేటువంటి యేసు, నేను అంతమొందించేశాను, నిన్ను నాశనం చేశాను, నిన్ను సమాధి చేసేసాను, ఇక నీకు మరణమే, ఇక నువ్వు ఎప్పటికీ తిరిగి లేగవు, నిన్ను చంపేశాను అని విర్రవీగుతుంది. నవ్వుతుంటే ఒక్కసారిగా ఏమైపోయింది? భూమి కంపించింది. దడదడని భూమి కంపించి అక్కడున్నటువంటి సంఖ్యలన్నీ కూడా, సమాధికి బంధించిన సంఖ్యలన్నీ కూడా తెగిపోయాయి. అక్కడున్నటువంటి బండ తనంతట తాను వెళ్ళిపోయింది. భూమి కంపించింది, సంఖ్యలు తెగిపోయి బండ వెళ్ళిపోయింది. ఇప్పుడు క్రీస్తు పునరుద్ధానుడై తెల్లని వస్త్రాలు ధరించుకొని, మహిమ వస్త్రాలు ధరించుకొని సమాధి బయటకు వచ్చి, ఆ సమాధి బయట ఉన్నటువంటి విర్రవీగుతున్నటువంటి ఆ మరణపోని గిర్రా పట్టుకొని తిప్పి ఏం చేశాడు? నేల కిందేసి తొక్కి విరిచేశాడు దాని మెడని. ఆ నవ్వుతుంది ఎవడు? మరణం నవ్వుతుంది. మో మరణమా, నీ ముల్లెక్కడా? ఓ మరణమా, నీ జీవం ఎక్కడా అని దాని మెడను వచ్చి ఎర్రగదీసి దాన్ని ఏం చేశాడు? మరణ భూములను విరిచేశాడు. దాని కాలు కింద తొక్కేశాడు. మరణం ఇప్పుడు లేదు, ఇక మరణాన్ని గెలిచాడు. ప్రియులు గమనించండి, యేసయ్య సజీవుడు. హల్లెలూయా. అయితే ఈ సజీవుడైనటువంటి యేసయ్య ఈరోజు మరణాన్ని జయించినటువంటి దేవుడు. నేను చనిపోయిన వాడిని, కానీ యుగ యుగాలు బ్రతికున్న వాడిని. నేను సిలువలో చనిపోయా, సమాధి చేయబడ్డాను, కానీ 3వ దినాన లేచాను. మరణము ఆయన్ని మృంగలేకపోయింది, మరణము ఆయన్ని ఆపలేకపోయింది, సమాధి ఆయన్ను పట్టుకోలేకపోయింది. ఇంకేం చేసింది? పాతాళము ఆయన్ను బంధించలేకపోయింది. మరణము ఆయన్ని ఆపలేకపోయింది, సమాధి ఆయన్ని బంధించలేకపోయింది, పట్టుకోలేకపోయింది, పాతాళము ఆయన్ని బంధించలేకపోయింది. ఇప్పుడు ఎవరైనా సజీవుడు. హల్లెలూయా. ప్రియులను గమనించండి,
పాతాళము చెవి తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయంట? ఈయన దగ్గర ఉన్నాయంట. ఈయన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఈయన జీవాధిపతి, జీవం కలిగిన దేవుడు, మరణాన్ని గెలించిన దేవుడు. కనుక ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఈయన మరణించినటువంటి దేవుడు తిరిగి లేపబడ్డ దేవుడు. హల్లెలూయా. కనుక ఈ సజీవుడైన దేవుణ్ణి కలిగి ఉండడం మనకి ఆశీర్వాదకరం. అయితే సజీవుడైన దేవుణ్ణి ఆరాధించేది బదులు ఏం చేస్తుంటారు చెప్పండి? మృతులను ఆరాధిస్తూ ఉంటారు. మృతులను ఆరాధిస్తుంటారు. బ్రతికున్నంతసేపు పట్టించుకోరు, బ్రతికున్నంతసేపు అక్కరకు చేర్చుకోరు, బ్రతికున్నంతసేపు అంత ముద్ద పెట్టరు, బ్రతికున్నంతసేపు ఏమీ చేయరు. మరేం చేస్తారంటే పోయిన తర్వాత రకరకాలన్నీ చేస్తుంటారు. ఏమి చేసినా ఏం ఉపయోగం కదా? ఈరోజు సమాధులన్నీ కూడా అలంకరించబడ్డాయి. ఉపయోగం ఏంట్రా అంటే ఉపయోగం లేదు. మరి ఈ సమాధి తెరవబడ్డది. హల్లెలూయా. మరి సజీవుడైనటువంటి వాడిని ఆరాధించాలి, కానీ ఇతర ఆరాధించటం వ్యర్థం. మృతుల్నే ఆరాధిస్తారు. చెప్పండి, మృతుల్నే ఆరాధిస్తారంట. చచ్చిపోయిన వారినే ఆరాధిస్తారు. సజీవులను ఆరాధిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు చెప్పండి? సజీవుని ఆరాధించేవారు ఎవరు? సజీవులు. మృతులను ఆరాధించేవారు ఎవరు? మృతులు. అంటే చనిపోయిన వారిని ఆరాధించేవాళ్ళు, చనిపోయిన వారు. ఇప్పుడు నువ్వు, నేను, మనము అందరం కూడా ఎవరిని ఆరాధించాలి అంటే సజీవుడిని ఆరాధించాలి, బ్రతికున్న వాడిని ఆరాధించాలి, జీవం కలిగిన వాడిని ఆరాధించాలి. ఎందుకు అంటే ఈ జీవం కలిగిన దేవుడు మరణాన్ని గెలించాడు. ఆ మరణము ఇక మీదట నీకు నాకు ఉండకుండానట్లు ఆయన మనల్ని పునరుద్ధానంలోకి తీసుకెళ్ళటానికి, ఆయన నిత్యరాజ్యంలోకి తీసుకెళ్ళటానికి నన్ను ఏం చేశాడంటే మరణంని దాటవేశాడు. హల్లెలూయా. మరణాన్ని నుంచి దాటవేశాడు. ఎంత గొప్ప దేవుడు మనకుండగా మనకు భయం ఎందుకు, దిగులెందుకు? ప్రేరలు గమనించండి. భయపడుతుంటా. ఈరోజు దేనికి భయపడతాం చెప్పండి? దేనికి భయపడుతుంటాం ప్రపంచంలో? దేనికి భయపడతాం చెప్పండి? మరణానికి భయపడతాం. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే నువ్వు చచ్చిపోతావురంటే గడగడలాడిపోతుంటారు కదా, గడగడలాడిపోతుంటారు. ఇంకా నువ్వు దేనికి భయపడ్డ కానీ నువ్వు చచ్చిపోతావు అంటే ఖచ్చితంగా భయపడతారు. ఎందుకు అని అంటే ప్రాణ భయం. ప్రాణం అంటే తీపి. ప్రాణం అంటే ఎవడికి లేదండి? ప్రాణం అంటే తీపి. ప్రాణం అంటే తీపి. భయం భయం భయం. ఆ భయాన్ని జయించడానికే యేసయ్య మరణాన్ని జయించాడు. ఈ మరణం ఏమిటంటే జాలి లేదు, కరుణ లేదు, పసిపాపలని జాలి లేదు, అరే నిండు శూలాలని దయ లేదు, కనికరం లేదు. పసిపాపలని ప్రేమ చూపక, నిండు శూలాలని జాలి చూపక అమాంతం కబలించే ప్రళయం అది అమాంతం కబలించేస్తుంది. అరే చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు, తారతమ్యాలు లేవు. ఆ జాతి వాడని, ఈ జాతి వాడని, ఆ కులం వాడని, ఈ కులం వాడని, ఆ మతం వాడని, ఈ మతం వాడని, ఆ దేశం వాడని, ఈ దేశం వాడని, ఆ ప్రాంతం వాడని, ఈ ప్రాంతం, ఏమీ లేదు. వచ్చిందా కబలించుకొని వెళ్తుంది. కనుక దేనికోసం మన ఆరాటం, దేనికోసం మన పోరాటం? మన ఆరాటం ఎలాంటి చెప్పండి? అంతలో కనిపించి అంతలో మయమైపోయేటువంటిది. మరి అంతలో కనిపించి అంతలో మయమైపోయేటువంటి ఈ ఆవిరి వంటి ఈ జీవితం దేవుని సన్నిధిలో యుగయుగాలు సజీవంగా ఉండాలి. హల్లెలూయా. యుగయుగాలు సజీవంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అందుకే ఆయన మరణాన్ని గెలిచాడు.
మరణాన్ని గెలిచాడు, మరణపు ముళ్ళుని విరిచాడు. నీకోసమే, 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 నీకోసమే. మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఎందుకు ఈ మరణపు ముళ్ళుని విరవాల్సి వచ్చింది? ఆ మరణపు ముళ్ళు విరగపోతే నిత్యరాజ్యం లేదు. ఆ మరణపు ముళ్ళుని విరగపోతే దేవుని సన్నిధి లేదు. ఆ మరణపు ముళ్ళుని విరగపోతే నువ్వు మళ్ళీ క్రీస్తు వైపు చూడడానికి అవకాశం లేదు, దేవుని వైపు చూడటానికి అవకాశం లేదు. నువ్వు నిత్యరాజ్యం చూడాలన్నా, నిత్యరాజ్యంలో వెళ్ళాలన్నా, దేవుడికి నీకు సంబంధం కలవాలన్నా, దేవుడు నీ వైపు చూడాలన్నా, నువ్వు దేవుని వైపు చూడాలన్నా మరణము మన మధ్య ఉండకూడదు. దేవునికి మనిషికి మధ్య మరణం ఉండకూడదు. ఈ మరణాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు వచ్చాడు. ఆదిలో అవ్వాదములు ఏం చేశారు? ఆదిలో అవ్వాదములు తినకూడదన్న పండు తిన్నారు, పాపం చేశారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ మరణము ప్రాప్తించింది మానవుడికి. చెయ్యొద్దు అన్న పని చేశారు, మరణం కొని తెచ్చుకున్నాడు. ఆ మరణం ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ కూడా ఉంటుంది, అది పోదు. ఒకటి ఆత్మ మరణము, అలాగే శారీరక మరణం. రెండు జన్మలు ఉన్నాయి, శరీర జన్మ, ఆత్మీయ జన్మ. తల్లి గర్భంలో జన్మించినటువంటి జన్మ ఒకటి ఉంది. రెండవది బ్యాప్టిషన్ తీసుకోవడం వల్ల జన్మించడం. ఒకడు నీటి మూలంగా కానీ లేదా ఆత్మ మూలంగా కానీ జన్మిస్తే వాడు ఏమవుతాడు? నిత్యరాజ్యంలోకి వెళ్తాడు. ఎవడైనా నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే, పరలోకంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ బాప్టిషన్ తీసుకోవాలి. అలాగే క్రైస్తవ జీవితంలో ఉన్న మనము మరణాలు కూడా రెండు ఉన్నాయి. శారీరకంగా మరణించే మరణం, అలాగే ఆత్మీయ మరణం. మన ఆత్మకు కూడా మరణం ఉంది, ఆత్మకు కూడా మరణం ఉంది. ఆ మరణం ఎలాంటిది తెలుసా? యుగ యుగములు, యుగ యుగములు ఎక్కడా? ఆ పాతాళములో, ఆ అగ్నిగుండంలో, ఆ చీకటి బిలములో ఏడ్పును, పండ్లు కొరుకుటిను, వేదనను ఉండును. అలాంటి వేదన మనకు లేకుండా ఏం చేశాడంట? నిత్య రాజ్యంలో మనందరం కూడా సజీవులుగా ఉండటానికి, జీవం కలిగి ఉండటానికి, ఆయన జీవం కలిగే దేవుడు కనుక మనందరినీ కూడా సజీవులుగా ఉంచటానికి యేసయ్య ఏం చేశాడు? మరణములు విడిచాడు. ఈరోజు ఏంటి? సంతోషం, సమాధానం, హ్యాపీ. ఏంటి? జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. పాడాలి. ఎవరు చెప్పండి? జయ యేసు అంటే జయం పొందిన యేసు. మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ క్రీస్తు, పరమ బలమొసగు జయ యేసు, పరమ బలమొసగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సమాధి గెలసిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలిచెన్ జయ యేసు, సమాధి ఓడెను జయ క్రీస్తు, గెలచెను జయ యేసు,
అమరమూర్తివి జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, బండను గెలచిన జయ యేసు, బండను ఓడిన జయ యేసు, బండను గెలచిన జయ యేసు, బండను ఓడిన జయ యేసు, బండలు తీయుము జయ యేసు, బండలు తీయుము జయ యేసు, అండకు చేర్చుము జయ యేసు, అండకు చేర్చుము జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, ముద్రను గెలచిన జయ యేసు, ముద్రయు ఓడెను జయ యేసు, ముద్రను గెలచెను జయ యేసు, ముద్రను ఓడెను జయ యేసు, ముద్రను దీయుము జయ యేసు, ముద్రను దీయును జయ యేసు, ముద్రించుము నన్ను జయ యేసు, ముద్రించుము నన్ను జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, కావలి గెలచెను జయ యేసు, కావలి ఓడెను జయ క్రీస్తు, కావలి గెలిచెను జయ యేసు, కావలి ఓడెను జయ క్రీస్తు, సేవల బలము జయ యేసు, సేవల బలము జయ యేసు, జీవము నీవే జయ యేసు, జీవము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. ప్రియులను గమనించండి, దేవుడు తన కృపలో మనల్ని ఏం చేశాడు? ఏం చేశాడు? మరణాన్ని జయించి మరణాన్ని నుంచి మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. ఇప్పుడు మరణం నుంచి మనల్ని తప్పించాలంటే ఏం చేయాలి? మరణం నుంచి మనల్ని తప్పించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మరణం నుంచి ఎవడైనా తప్పించగలడా? మరణం నుంచి ఎవడైనా తప్పించగలడా? తప్పించాలంటే అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఎవడైతే మరణాన్ని గెలుస్తాడో వాడే తప్పించాలి. అర్థమవుతుందా? మరణించిన వాడు ఎవరైతే ఉన్నాడో మరణించిన వాడిని లేపుతాడా? మరణాన్ని గెలిచిన వాడు మరణించిన వాడిని లేపుతాడు. హల్లెలూయా. వాడు ఎవరు? మృత్యుంజయుడు. ఏమంటారు? మృత్యుంజయుడు. ఆ మృత్యుంజయుడు ఎవరిని మరణం నుంచి లేపుతాడంటే మరణించిన వాడిని లేపగలిగిన వాడు మృత్యుంజయుడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఈయనెవరు? మృత్యుంజయుడు. ఈ మృత్యుంజయుడు ఏం చేశాడు? మరణించిన వాడిని లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. మరణించిన వాడిని లేపాలంటే ఎవడు అంటే వాడి వల్ల కాదు. అందరూ మృతులే, అందరూ మృతులే, అందరూ మృతులే. ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు అందరి సమాధులు మూయబడ్డాయి. అందరి సమాధులు మూయబడ్డాయి. ఏ ఒక్కడి సమాధి తెరవబడలేదు. విలువైన సమాధులు అన్నీ కూడా మూయబడ్డాయి.
గొప్పవారందరూ కూడా పాతాళంలో ఉన్నవారే. సమాధుల్లోని బద్దలు కొట్టుకొని వచ్చిన వాడు ఎవడూ లేడు, ఎవరూ లేరు, ఎవరూ లేరు. సమాధిని బద్దలు కొట్టుకొని వచ్చిన వాడు క్రీస్తు ఒక్కడే, ఈయన మాత్రమే. అందుకే మరణాన్ని జయించగలిగిన వాడు క్రీస్తు మాత్రమే. నిన్ను మరణం నుంచి దాటవేయగలుగుతాడు. హల్లెలూయా. పాపమును తీయాలంటే, మనలో ఉన్న పాపమును తీయాలంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది? పాపము తీయాలంటే పాపి పాపమును తీయలేడు, పాపి పాపమును తీయలేడు. పాపమును తీయాలంటే ఎవరు తీయాలి? పాపము చేయనివాడు. ఎవరు? పాపము చేయనివాడు పాపమును తీయగలడు. నీ పాపాన్ని తీయాలంటే, మన పాపాన్ని తీయాలంటే, మన శాపాన్ని తీయాలంటే పాపమును తీయటానికి ఆయన ఏ పాపమును చేయనివాడు మాత్రమే పాపమును తీయగలడు. ఆయన పాపము లేనివాడు, ఆయనలో చీకటి లేనివాడు, ఆయనలో మత్సరము లేదు, కల్ముషం లేదు, ఆయనలో ఏమీ లేదు. అలాంటి ఆయన ఏం చేశాడట? మన పాపాన్ని తీయడానికి వచ్చాడు. అలాంటి వాడు ఏం చేశాడు? ఈరోజు మనల్ని మరణం నుంచి, మరపు బంధకాల నుంచి మనం విడిపించడానికి వచ్చాడు. పాడాం కదా, మరణమును గెలిచిన జయయేసు, మరణమును గెలిచిన జయయేసు. మరణము, ఆ జయయేసు ముందు మరణం ఓడిపోయింది. హల్లెలూయా. ఈయనెవరు? పరమ బలము. ఆ బలం ముందు మరణము ఓడిపోయింది. సమాధిని గెలిచిన జయయేసు, సమాధిని గెలిచిన జయయేసు, సమాధి ఓడిపోయింది. బండను గెలిచిన జయయేసు, బండ ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ముద్రను గెలిచిన జయయేసు, ఈ రాజముద్ర, ఆ సమాధికి వేయబడిన సీలు ముద్ర, అది కూడా చెరిగిపోయింది. కావలి కాయటానికి వచ్చారు సైనికులందరూ, కావలి కాయటానికి వచ్చారు. వీళ్ళంతా కూడా ఏమైపోయారు? పారిపోయారు. మనల్ని దేవుడు ఆయన సమాధి గెలిచి సజీవుడై ఈరోజు ఏం చేశాడు? నీకు నాకు ప్రత్యక్షమై ఒక మాట అంటున్నాడు తెలుసా? ఇదిగో నేను సజీవుడిని, ఇదిగో నేను సజీవుడిని, నేను సజీవుడిని. ఇంకా నేను చనిపోయినట్టే చూస్తున్నావా? ఇంకా ఒక పట్టంలాగే చూస్తున్నావా నన్ను? ఇంకా ఆ గోడకు కట్టినటువంటి పట్టంలాగే చూస్తున్నావా? ఇంకా నన్ను ఒక విగ్రహంలాగే చూస్తున్నావా? పూలదండలేసి, సాంబ్రాన్ని వెలిగించి, కడ్డీలు వెలిగించి, కొవ్వొత్తులు వెలిగించి ఒక విగ్రహారాధన చేస్తున్నావా? కాదు, నేను సజీవుడిని. నువ్వు సజీవుని ఆరాధించాలంటే నువ్వు ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించు, సత్యముతో ఆరాధించు, నిజంగా ఆరాధించు, సత్యముతో ఆరాధించు. నేను మృతుడని కాదు, నేను సజీవుడని. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల రాజ్యాన్ని కృపకుందా. ఇంతవరకు నాతోను మాతోను మా అందరితో కూడా మాట్లాడారు. అందుని బట్టి నీకే మహిమ గాక. ఇదిగో మృతుడైతే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నేను సజీవుడిని, ఎందుకంటే మరణమును గెలిచిన వాడిని,
సమాధి నుంచి బ్రద్దలు చేసి మృత్యుంజయుడిగా మీ మధ్య సంచరించిన వాడిని, యుగయుగములో సజీవుడిగా ఉన్న వాడిని, కనుక మృతుడిగా నన్ను ఆరాధించవద్దు, మృతుడిగా నన్ను ఆరాధించవద్దు, సమాధులను పూజించవద్దు, సమాధులను ఆరాధించవచ్చు, సజీవుడును కనుక నన్ను సజీవులు ఆరాధిస్తారు. మీరు ఒకవేళ మృతులైతే, చచ్చిన వారైతే చచ్చిన వారిని ఆరాధించండి, మరణించిన వారిని ఆరాధించండి. మీరు సజీవులుగా ఉండే సజీవులను ఆరాధించండి. మరణము ఇక మిమ్మల్ని మృంగునకుండా ఉన్నట్లు మరణ భయం లేకుండా మిమ్మల్ని అందరినీ పునరుద్ధానంలోకి తీసుకెళ్ళడానికి నేను మరణించాను, నేను మరణించి తిరిగి లేచాను, తిరిగి లేచి సజీవుడిగా వచ్చాను. నేను వచ్చిన కారణం ఏమిటి? మీ అందరి కొరకు నా తండ్రి యొద్ద స్థలము సమకూర్చడానికి, నా తండ్రితో మేమందరూ కూడా ఏకము చేయటానికి, మిమ్మల్ని అందరినీ కూడా తండ్రి దగ్గర నిలబెట్టడానికి, పాపము లేని వారిగా, శాపం లేని వారిగా, చీకటి లేని వారిగా ఉండుటకు మీరు మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచడానికి మరణించారు, మరణమును గెలిచారు, పునరుద్ధానుడిగా లేచారు. మీరు గొప్ప దేవుడు తండ్రి. ఈరోజు చేరువచ్చిన వారితో మాట్లాడారు, నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు, మా అందరితో కూడా మాట్లాడారు. అందుకే నీకే మహింకెలుగాక. నీ కృపను మా వ్యక్తపరిచి ఆశీర్వదించి నీ దయలో మేము వర్ధిల్లినట్లుగా బలపరచమని మా ప్రభువును మా పరిరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో నీ సన్నిధికి చేరువచ్చిన నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. రాలేక వెనకబడిన ప్రతి బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తమైతే మరొక దినం నీ సన్నిధికి నడిపించమని నడిచిన ఇదిగో ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నప్పుడు ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నీ కృపలో బలపరచండి. నీ ఆశీర్వాదాలు వారి మీద ఉంచమని, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి బిడ్డని కూడా నీ కృపలో ఆశీర్వదించమని, దీవించమని, వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించమని, వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని అడిచిన ఆయా ఈస్టర్ ఆరాధన కార్యక్రమంలో మేము సజీవులను ఆరాధించుటకు కృపను దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్.